రీసెంట్‌గా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదండీ! ఇది స్కీమ్‌లో అయితే తీసుకున్నాను. స్కీమ్ కోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అని అడుగుతున్నారండి. గోల్డ్ స్కీమ్ నేను 2025 జూన్ 13న స్టార్ట్ చేసినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రేటు 9100 రూపీస్ అయితే ఉందండి. అలా నేను 11 మంత్స్ డిపాజిట్ చేసుకుంటూ వచ్చేసరికి 11థ్ మంత్‌కి 1 గ్రాము 13,735 రూపాయలయితే అయిందనమాట. సో, ఇప్పుడు నాకు మొత్తము 9 గ్రామ్స్ 9 మిల్లీగ్రామ్స్ గోల్డ్ అక్యుములేట్ అయింది. అయితే నేను సెలెక్ట్ చేసుకునే ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ 370 మిల్లీగ్రామ్స్ అయితే అయిందనమాట. అంటే నేను ఎక్స్ట్రా నాకు వచ్చిన అక్యుములేట్ అయిన గోల్డ్ కాకుండా ఎక్స్ట్రా నేను 2.661 గ్రాము ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అయితే ఆ రోజు గ్రామ్ కాస్ట్ ఎంత ఉందంటే 14,580 రూపాయలు అయితే ఉందనమాట. సో, నేను ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల నాకేం బెనిఫిట్ వచ్చింది అంటే, నేను ఈ 11 మంత్స్‌ని నేను యావరేజ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు 1 గ్రాము 11,653 రూపీస్ పడిందనమాట. కానీ ఈరోజు గోల్డ్ కాస్ట్ చూస్తే మనకి 14,580 రూపాయలు అయితే ఉందనమాట. సో, ఆ లెక్కను చూసుకుంటే నాకు గ్రామ్ మీద 2,927 రూపాయలు సేవ్ అవుతుందండి. అంటే నాకు టోటల్ 9 గ్రామ్స్ మీద నాకు 28,418 రూపాయలు సేవ్ అయిందనమాట. అలాగే మనకి గోల్డ్ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకు విఏ కంప్లీట్ జీరో అవుతుందండి. సో, విఏ నాకు 17,000 సేవ్ అయింది. కానీ నేను ఎక్స్ట్రా 2 గ్రామ్స్ తీసుకుంటున్నాను కదండీ! ఆ 2 గ్రామ్స్‌కి నాకు విఏ ఎంత పడింది అంటే 4,965 రూపాయలు అయితే పడిందనమాట. సో, గోల్డ్ స్కీమ్ బెస్టా కాదా అంటే నాకైతే బెస్ట్ అనే అనిపించిందండి. ఎందుకంటే 45,418 రూపీస్ అయితే నాకు సేవ్ అయిందనమాట. సో, ఇప్పుడు నేను గోల్డ్ స్కీమ్‌లో 11 మంత్స్‌కి నేను 1,10,000 అయితే డిపాజిట్ చేశానండి. సో, ఆ 1,10,000కి మళ్ళీ ఎక్స్ట్రా 2 గ్రామ్స్ తీసుకుంటున్నాను కదా! జీఎస్టీలు, విఏలు కలిపి ఇంకో నేను 51,000 ఎక్స్ట్రా రూపీస్ అయితే పే చేశాను. అదే నేను డైరెక్ట్‌గా ఈరోజు ఎళ్లి గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఆ 1,10,000 ఈ 51,000 ప్లస్ ఈ సేవ్ అయిన 45,000 కూడా కలిపితే 2,00,000 పెట్టి తీసుకోవాల్సి అయితే వచ్చేది. సో, నా వరకు ఒకేసారి అంత డబ్బుతో కొనలేను కాబట్టి నాకు గోల్డ్ స్కీమ్ బెస్ట్ అనిపించింది.